హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు కల్ట్ ఫ్లిక్. ముందు చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. అండ్ త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ హెల్ప్స్ మీ అలాట్. సో ఇవాళ మనం పాత సినిమాల్లో క్లాసిక్స్ అయిన టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం. ఈ లిస్ట్లో 50s, 60s అండ్ 70sలో రిలీజ్ అయిన మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో అవేంటో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో. నంబర్ 10 మల్లీశ్వరి. ఇది మన వెంకీ మామ యాక్ట్ చేసింది కాదు. 1951లో బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు, భానుమతి గారు యాక్ట్ చేసిన సినిమా. బిఎన్ రెడ్డి గారే దీనికి ప్రొడ్యూసర్ కూడా. నాగరాజు మల్లీశ్వరి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ మల్లీశ్వరి వాళ్ళ అమ్మ తనని రాణివాసానికి కృష్ణదేవరాయల ప్యాలెస్కి పంపుతుంది. నాగరాజు ఆ ప్యాలెస్లోకి వెళ్ళి మల్లీశ్వరిని విడిపించడానికి ప్రయత్నించి డెత్ సెంటెన్స్ వరకు వెళ్తాడు. తర్వాత ఏమవుతుందనేదే కథ. ఇది వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్స్ ఆఫ్ తెలుగు సినిమా. బిఎన్ రెడ్డి గారు ఈ సినిమాని చాలా ఆర్టిస్టిక్గా తీశారు. అండ్ ఎన్టీఆర్, భానుమతి గారు యాక్టింగ్ అయితే ది బెస్ట్ ఉంటుంది. ఎస్ రాజేశ్వరరావు గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా క్రేజీగా ఉంటుంది. నంబర్ 9 అల్లూరి సీతారామరాజు. ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారి బయోపిక్. తెలుగులో ఇదేనేమో ఫస్ట్ బయోపిక్ మూవీ. మీకు తెలిస్తే కింద కామెంట్లో రాయండి. సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్ట్ చేసిన ఈ మూవీ వి రామచంద్రరావు గారి డైరెక్షన్లో 1974లో రిలీజ్ అయింది. కమర్షియల్ వైబ్ ఉండదు అని ఎన్టీఆర్ గారు ఈ స్టోరీని తీయాలా వద్దా అని డౌట్లో ఉంటే కృష్ణ గారు డేర్ చేసి తీశారు. అండ్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, ఆ టైంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలా ఉంటాయి కృష్ణ గారి గట్స్. కృష్ణ గారికి ఇది 100th ఫిలిం యాజ్ అన్ యాక్టర్. అండ్ తెలుగులో సినిమాస్కోప్ టెక్నాలజీ యూస్ చేసిన ఫస్ట్ ఫిలిం ఇదే. సీతారామరాజు కృష్ణ గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంటుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. బెస్ట్ లిరిక్స్ కింద శ్రీశ్రీ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సినిమాకి బెస్ట్ ఫిలిం నంది అవార్డు వచ్చింది. నంబర్ 8 లవకుశ. రామాయణంలోని ఉత్తరాఖండ్ బేస్ చేసుకుని రాసిన కథ. చాకలివాడి మాటలకు సీతాదేవిని రాజ్యం నుంచి పంపివేసిన తర్వాత పుట్టిన లవ కుశలో రాముని, సీతని ఎలా కలిపారనేదే ఈ సినిమా. రాముడిగా ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి మనకు లేదు. మైథలాజికల్ క్యారెక్టర్స్లో ఎన్టీఆర్ని చూస్తూ ఉండాలి కానీ విశ్లేషించకూడదు. సి పుల్లయ్య గారు అండ్ ఆయన కొడుకు సిఎస్ రావు గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. ఘంటసాల గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే ఎపిక్గా ఉంటుంది. సీతాదేవికి అంజలిదేవి, లవ కుశ క్యారెక్టర్స్ చేసిన ఇద్దరు, వాల్మీకిగా చిత్తూరు నాగయ్య గారి యాక్టింగ్ సూపర్ ఉంటుంది. ఈ సినిమాకు బెస్ట్ తెలుగు ఫిలింగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నంబర్ 7 మూగ మనసులు. ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ. ఏఎన్ఆర్ గారు, మహానటి సావిత్రి గారు, జమున గారు యాక్ట్ చేశారు ఈ సినిమాలో. రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ కాన్సెప్ట్తో వచ్చింది ఈ సినిమా. కొత్తగా పెళ్ళైన గోపి, రాధాలు అనుకోకుండా ఒక చోట్లో ఆగాల్సి వస్తుంది. ఆ చోటును చూసిన గోపికి తన పునర్జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అప్పుడు ఏం జరిగిందనేదే కథ. ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ సినిమాలో. కేవి మహాదేవన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే కల్ట్ క్లాసిక్. అన్ని సాంగ్స్ బాగుంటాయి వినడానికి. ఈ సినిమాకి ఆ ఇయర్కి గాను బెస్ట్ తెలుగు ఫిలింగా నేషనల్ అవార్డ్ అండ్ ఫిలింఫేర్ కూడా వచ్చింది. నంబర్ 6 దేవదాసు. ఏఎన్ఆర్ గారి నట విశ్వరూపం చూపించిన సినిమా దేవదాసు. అసలు దేవదాస్ అంటే ఏఎన్ఆర్ అంటే దేవదాస్ అనేలా చేసింది ఈ సినిమా. వేదాంతం రాఘవయ్య గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పారుగా సావిత్రి గారు యాక్ట్ చేశారు. ఇద్దరు పోటీ పడి మరీ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. బెంగాలీ కవి శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ గారు రాసిన దేవదాస్ అనే నవల్ని బేస్ చేసుకొని తీశారు ఈ సినిమా. సిఆర్ సుబ్బరామన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే ఇప్పటికీ వింటూ ఉంటాం మనం. జగమే మాయ బ్రతుకే మాయ పాట అయితే తాగుబోతులకు నేషనల్ సాంగ్లా అయిపోయింది. ఈ సినిమాతో ఏఎన్ఆర్ గారికి ట్రాజిడీ కింగ్ అనే టైటిల్ కూడా వచ్చేసింది. నంబర్ 5 దానవీర సూరకర్ణ. 1977లోనే ట్రిపుల్ రోడ్ చేస్తూ సినిమాని డైరెక్ట్ చేశారు ఎన్టీఆర్ గారు. మేబీ డెడికేషన్ అండ్ కన్విక్షన్ అంటే ఇలా ఉండాలేమో. మహాభారతంలోని కర్ణుని కథ బేస్ చేసుకొని తీశారు ఈ సినిమా. దుర్యోధనతో స్నేహం, కురుక్షేత్ర యుద్ధం, కర్ణుని మరణం గురించి ఈ సినిమా. కర్ణుడిగా, దుర్యోధనుడిగా, కృష్ణుడిగా ట్రిపుల్ రోల్లో ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు ఎన్టీఆర్ గారు. టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంటుంది ఈ సినిమా. ఆచార్య దేవ ఏమంటివి ఇలాంటి డైలాగ్స్కి ఆడియన్స్ ఫిదా అయిపోవాల్సిందే. ఏదేమైనా మైథలాజికల్ మూవీస్ తీయాలంటే తెలుగువాడి తర్వాత ఎవరైనా. ఆల్మోస్ట్ 2 crores షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఈ సినిమా. నంబర్ 4 పాతాళ భైరవి. విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగిరెడ్డి, చక్రపాణి గారు ప్రొడ్యూస్ చేసి
కేవీ రెడ్డి గారు డైరెక్ట్ చేసిన ఈ ఫ్యాంటసీ ఫోక్లేర్లో ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, కె మాలతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఒక రాకుమార్ని ప్రేమించిన ఒక పేదవాడికి ఒక మాంత్రికుడితో పరిచయం అవుతుంది. పాతాళ భైరవి దేవికి ఒక ఇంటెలిజెంట్ అండ్ బ్రేవ్ కుర్రాన్ని బలిస్తే తనకి శక్తులు వస్తాయని హీరోని తనతో తీసుకెళ్తాడు. తర్వాత ఏం జరుగుతుందనేదే కథ. నేపాలీ మాంత్రికుడిగా ఎస్వీఆర్ గారి యాక్టింగ్ అల్టిమేట్. సాహసం చేరా డింబక అనే డైలాగ్స్తో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఘంటసాల గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే క్లాసిక్. చాలా సాంగ్స్ని రీమిక్స్ అండ్ రీమేక్స్ చేశారు కూడా. నంబర్ 3 మిస్సమ్మ. ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో నాగిరెడ్డి అండ్ చక్రపాణి గారు ప్రొడ్యూస్ చేసిన రొమాంటిక్ కామెడీ మిస్సమ్మ. ఫస్ట్ భానుమతి గారితో షూట్ స్టార్ట్ చేసి చక్రపాణి గారికి ఆవిడకి ఏదో గొడవ అవడం వల్ల సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్న సావిత్రి గారిని లీడ్ హీరోయిన్ ని చేసి సినిమా తీశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జమున గారు యాక్ట్ చేశారు లీడ్ రోల్స్ లో. ఎస్ రాజేశ్వరరావు గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే ఎపిక్ గా ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ అయిన రావు అండ్ మేరీలో ఒక హై స్కూల్లో జాబ్ కోసం వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్ట్ చేసి లాస్ట్కి దే ఫాల్ ఇన్ లవ్. ఎన్టీఆర్ అండ్ సావిత్రి గారుల మధ్య కెమిస్ట్రీ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏఎన్ఆర్ గారు కామెడీ రోల్లో సూపర్గా ఎంటర్టైన్ చేస్తారు. హిందీలో మిస్ మేరీగా రీమేక్ అయ్యి హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అయింది. 1991లో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమాని బాపు గారు ఈ సినిమా నుండి ఇన్స్పైర్ అయి తీశారు. నంబర్ 2 గుండమ్మ కథ. తన స్టెప్ డాటర్ని పని మనిషిగా చూస్తూ తన కూతుర్ని మంచి రిచ్ ఫెలోకి ఇచ్చి పెళ్లి చేద్దామనే మైండ్ సెట్ ఉన్న ఒక రిచ్ విడో గుండమ్మ. ఆమెకి 2 బ్రదర్స్ ఎలా బుద్ధి చెప్పారనేదే కథ. గుండమ్మ క్యారెక్టర్లో సూర్యకాంతం, నా భూతో నా భవిష్యత్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఇంతమందిని డామినేట్ చేస్తుంది సూర్యకాంతం గారు ఈ సినిమాలో. బాలకృష్ణ, నాగార్జునలు ఈ సినిమాని రీమేక్ చేద్దామని ప్లాన్ చేసి సూర్యకాంతం గారి ప్లేస్లో ఎవరిని తీసుకోవాలో తెలియక ఆ ప్లాన్ డ్రాప్ చేశారు. అంటే థింక్ చేయండి ఆవిడ యాక్టింగ్ గురించి. కమలాకర్ కామేశ్వరరావు గారి డైరెక్షన్లో నాగిరెడ్డి, చక్రపాణి గారు ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. ఘంటసాల గారి మ్యూజిక్ ఈ సినిమాకు ఒక పెద్ద హైలైట్. సాంగ్స్ అన్ని సూపర్ ఉంటాయి. అండ్ ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు 100 ఫిల్మ్స్ మైల్ స్టోన్ ని టచ్ చేశారు. ఏఎన్ఆర్ గారు దీని తమిళ్ రీమేక్తో 100 ఫిల్మ్స్ రీచ్ అయ్యారు. నంబర్ 1 మాయాబజార్. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా మాయాబజార్. స్టోరీ టెల్లింగ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, యాక్టింగ్ అన్నిట్లో ది బెస్ట్ ఉంటుంది ఈ సినిమా. మహాభారతంలోని శశిరేఖ పరిణయం పార్ట్ని బేస్ చేసుకొని తీశారు. కృష్ణుడిగా ఎన్టీఆర్, ఘటోత్కచుడిగా ఎస్వీఆర్, అభిమన్యుడిగా ఏఎన్ఆర్, శశిరేఖ సావిత్రి గారు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. కేవీ రెడ్డి గారి విజన్కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. 1957లోనే స్పెషల్ ఎఫెక్ట్స్ యూస్ చేయడం, మినియేచర్ సెట్స్ వేయడం ఒక వింత. టెక్నికల్గా బ్రిలియంట్ అండ్ ఇప్పటికే రెలవెంట్గా ఉంటుంది ఈ సినిమా. అసలు పాండవులు లేకుండా మహాభారతం కథ చెప్పడం ఇంకొక అద్భుతం. ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజిక్ అయితే క్లాసిక్. మార్కస్ బాట్లీ గారి సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. 2010లో రీమాస్టర్డ్ కలర్ వర్షన్ కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ అయింది. ఇంకా ఎవరైనా ఈ సినిమా చూడకపోతే ప్లీజ్ చూడండి. సో ఇది గైస్ తెలుగు సినిమాలో టాప్ 10 క్లాసిక్ మూవీస్. హోప్ యూ లైక్డ్ ఇట్. ఏమైనా మిస్ అయి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అలాగే ప్లీజ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీట్ అయ్యే వరకు టేక్ కేర్ అండ్ కీప్ సపోర్టింగ్. బై.